వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశం తన హక్కుగా పొందవలసిన స్థానాన్ని దక్కించుకోవడం చూడాలనుంది. ఈ మాటలు నేనన్నది కాదు, ఇది బ్రిటన్ ప్రధాని అన్నది. ఇది నిజంగానే దేశ ప్రజలను ఉత్తేజపరిచే ఒక వార్త అనే చెప్పుకోవాలి. ఐక్యరాజ్య సమితి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన భారత్ ఇప్పటి వరకు కూడా శాశ్వత సభ్యత్వాన్ని పొందలేకపోవడం నిజంగానే ఆశ్చర్యకరం. ఎప్పటికప్పుడు ప్రయత్నించడం, నిరాశ చెందడం అనేది సర్వసాధారణమైపోయింది. లీగ్ ఆఫ్ నేషన్స్ లో సభ్యత్వం ఉన్నప్పటికీ భారతదేశం అప్పటికి కొలోనియల్ పాలనలో ఉన్న దేశం. యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ మీద జనవరి 1, 1942 నాడు సంతకం పెట్టే నాటికి భారత్ అనేది ఒక బ్రిటిష్ ఇండియాగా ఉంది. అమెరికాలో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కోసం జరిగిన యునైటెడ్ నేషన్స్ సమావేశంలో ఇండియా పాల్గొనడమే కాదు, యునైటెడ్ నేషన్స్ సోషల్ అండ్ ఎకనామికల్ కౌన్సిల్ మొట్టమొదటి అధ్యక్షుడిగా రామస్వామి మొదలియార్ బాధ్యతలు కూడా నిర్వహించారు. కానీ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ లో సార్వభౌమాధికారం కలిగిన దేశాలకే శాశ్వత సభ్యత్వం ఉంటుంది అనే ఒక నియమం ప్రకారం అప్పటికి భారతదేశం అనేది స్వతంత్ర భారతం కాకపోవడం వలన ఆ అర్హత అనేది పొందలేకపోయింది. 1947లో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి భారతదేశం ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా సరే శాశ్వత సభ్యత్వం అనేది పొందలేకపోయింది. ఇప్పటి వరకు చైనా అడ్డుపడుతూ వచ్చింది. ఇప్పుడేమో అమెరికా కూడా లోక్పాయికారిగా అదే పని చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ నియమాలలోనే ఒక ఇబ్బంది ఉంది. అదేంటంటే యుఎన్ లో శాశ్వత సభ్యులకు ఎటువంటి బిల్లులనైనా తిరస్కరించే అవకాశం ఉంటుంది. దానికి మెజారిటీ ఓటింగ్ అనేది పనిలేదు. ప్రస్తుతం ఉన్న 5 దేశాలలో 4 దేశాలు సమర్థించి ఒక దేశం వ్యతిరేకించినా సరే ఈ ప్రతిపాదించిన అంశం అనేది ఖచ్చితంగా పక్కన పెట్టాల్సింది. ఇక్కడ భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కల్పించే ప్రతిపాదన కూడా అలాగే పక్కకెళ్ళిపోతూ వచ్చింది. అలా అని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో భారతీయులు ప్రముఖ పాత్ర పోషించలేదా అంటే దానికి బోలెడంత చరిత్ర ఉంది. 1953లో విజయలక్ష్మి పండిట్ యుఎన్ జనరల్ అసెంబ్లీకి తొలి మహిళా అధ్యక్షురాలిగా ఆమె ఎన్నికయ్యారు. ఇక 5 సభ్యులున్న తటస్థ దేశాల రిపాట్రియేషన్ కౌన్సిల్ చైర్పర్సన్ గా భారతీయులు బాధ్యతలు కూడా నిర్వర్తించారు. 1956లో సూయిజ్ క్రైసిస్ లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ అలీనోద్యమ నాయకుడిగా ప్రధాన పాత్ర కూడా పోషించారు. అన్నింటికంటే ముఖ్యంగా కలోనియల్ పాలనకు స్వస్తి పలకాలనే సంకల్పంతో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ కమిటీ ఆన్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది డిక్లరేషన్ అండ్ డికాలనైజేషన్ కు మొట్టమొదటి చైర్పర్సన్ గా కూడా భారతీయులే సేవలు అందించారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా యుఎన్ తీసుకున్న నిర్ణయాల రూపకల్పనలో కూడా భారతదేశం అనేది ఇక్కడ ప్రధాన సూత్రధారిగానే వ్యవహరిస్తూ వచ్చింది. ఇంతగా యుఎన్ కు సేవలు అందించినా సరే భారతదేశం తనకు శాశ్వత సభ్యత్వం పొందడంలో విఫలం కావడం వెనుక మన విదేశాంగ విధానంలో ఏదైతే సంకుచితత్వం అనేది ఒక కారణము అనే ఒక వాదన కూడా తెరపైకి వస్తుంది. మన దేశ భవిష్యత్తు కానీ దేశంలో ఉన్న పరిస్థితుల రీత్యా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది శాంతి కోసం ప్రతిపాదించిన జనాభిప్రాయ సేకరణ, మధ్యవర్తిత్వం లాంటి వాటిని వ్యతిరేకించవలసి వచ్చింది. ముఖ్యంగా కాశ్మీర్ సమస్య పట్ల ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనుసరించాలనుకున్న తీరు భారతదేశానికి పూర్తిగా అభ్యంతరకరంగా మారింది. దేశం విడిచి వెళ్ళిపోతూ బ్రిటిషర్స్ నిర్ణయం తీసుకోకుండా వదిలి వెళ్లిన రాజరికంలో ఉన్న నిజాం రాజ్యాన్ని గాని సైనిక చర్యతో స్వాధీనపరచుకోవడం కూడా యుఎన్ఓకు అభ్యంతరకరంగా అనిపించింది. ఇక కాశ్మీర్లో ప్లేబిసైట్ నిర్వహించాలనేది కూడా యుఎన్ యొక్క ముఖ్య లక్ష్యం. పాలించే రాజు అధికారికంగా కాశ్మీర్ను మనకు స్వాధీనం చేసిన తర్వాత పాకిస్తాన్ మొదలుపెట్టిన పేచీకి యుఎన్ఓ మద్దతు పలికినట్టుగా వ్యవహరించడం కూడా భారతదేశానికి అప్పట్లో నిరాశ కలిగించింది. ఇక పాకిస్తాన్ చైనాలతో యుద్ధాలు, ఆర్థికంగా ఇబ్బందులకు తోడు దేశంలో పెరుగుతున్నటువంటి నిరుద్యోగం, దారిద్ర్యం కూడా భారతదేశాన్ని ఇక్కడ ఇబ్బందులకు గురిచేసింది. 1971లో పాకిస్తాన్ మీద చారిత్రాత్మక విజయం దక్కిన తరువాతనే భారతదేశం ఇక్కడ అంతర్జాతీయ వేదికలపైన తన ఆధిపత్యాన్ని చాటగలిగింది. 2011 నుండి 2013 వరకు యుఎన్ భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వంలో ఉన్నప్పటికీ ప్రపంచ శాంతికి తన వంతు కృషి చేయగలిగింది. 2021, 2022లో భద్రతా మండలి అధ్యక్ష పదవిని కూడా పొందిన ఫౌండర్ మెంబర్ గా ఉన్న తనకు శాశ్వత సభ్యత్వ హోదా మాత్రం ఇక్కడ చిరకాల కోరికగానే మిగిలిపోయింది. గతంలో బరాక్ ఒబామా భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా మద్దతు పలుకుతామని తెలిపినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ సహకరిస్తాడు అనే నమ్మకం ఖచ్చితంగా లేదు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందడానికి G4 దేశాలుగా ఉన్నటువంటి బ్రెజిల్, జపాన్, జర్మనీ కూడా ప్రయత్నం చేస్తున్నాయి. 1945లో భద్రతా మండలి ఏర్పడే నాటికి ఉన్న ప్రపంచ పరిస్థితులకు ఇప్పటికీ పోలికే లేదు.
కాబట్టి భద్రతా మండలి నైసర్గిక స్వరూపాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నది ఇప్పటి వర్ధమాన దేశాల యొక్క భావనగా తెలుస్తుంది. భద్రతా మండలిలోని దేశాల ఆధిపత్యం కొనసాగకుండా ఉండాలంటే మెజార్టీ అభిప్రాయాన్ని గౌరవించే విధంగా తన విధి విధానాలను ఖచ్చితంగా మార్చుకోవాలి. ప్రపంచంలో ఎక్కడా మెజార్టీతో సంబంధం లేని ఎన్నిక అనేది ఉండదు. ట్రంప్ లాంటి వ్యక్తి తన నోబెల్ బహుమతికి విటో పవర్ కు ముడిపెట్టినప్పుడు భారతదేశం లాంటి దేశాలకు నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రపంచ శాంతి కోసం ఏర్పడిన ఒక వ్యవస్థ ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయానికి తలొగ్గే పరిస్థితే గనక ఉంటే దానివల్ల ప్రపంచ శాంతికి విఘాతం కలిగే అవకాశం కూడా లేకపోలేదు. అత్యధిక జనాభా, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగి ఉండడమే గాక యుఎన్ పీస్ మిషన్స్ లో ఎక్కువ భాగస్వామ్యాన్ని అందిస్తున్న భారత్ లాంటి దేశాల సేవలను వినియోగించుకోవడం ఇక్కడ యుఎన్ఎస్సికి ఎంతైనా అవసరం. ఇక భద్రతా మండలిని సంస్కరించి పెత్తందారితనాన్ని రద్దు చేస్తేనే ఐక్యరాజ్య సమితి నిరాటంకంగా తన సేవలను ప్రపంచ శాంతి కోసం విస్తృతం చేయగలుగుతుంది. అలాంటి పరిణామం ఖచ్చితంగా జరగాలని మనం కూడా కోరుకుందాం.